కీర్తన 107 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అదేవిధంగా 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మరొక చోట అక్కడ ఉంది 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమం, చదవైనటువంటి దేవుని వాక్య భాగంలో పరిశీలన చేసినట్లయితే 107వ కీర్తనలో ఒకే వచనం 4 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు చెప్పండి? ఒకే మాట, ఒకే వచనం, ఒకే పదములు ప్రేమైన దేవుని బిడ్డరా ఎన్నిసార్లు రాయబడి చెప్పండి? 4 సార్లు రాయబడి ఉంది. ఒకే మాటని దేవుడు రిపీట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, మొదటి వచనం నుంచి 7 వచనాల వరకు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో దేవుడు విజయం ఇచ్చాడు, గొప్ప కార్యం జరిగించాడు. అందును బట్టి 8వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలాగే 9 నుంచి 14 వచనాల్లో అక్కడ ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆ కార్యాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ కూడా మళ్ళీ 2వసారి ఆ మాటలు రాయబడింది. అదేవిధంగా 16 నుంచి 20 వచనం వరకు అక్కడ ఒక సంఘటన జరిగింది. అక్కడ గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆ దేవుడు చేసిన ఆ కార్యం బట్టి కూడా 21వ వచనంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పి తెలియజేశాడు. అలాగే 22 నుంచి ప్రియమైన దేవుని ద్వారా 30వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుత కార్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని తెలియజేస్తాం. దేవుని సాక్ష్యం చెప్పినటువంటి మన సహోదరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలని ఈ రీతిగా స్తుతి కూడా ఏర్పాటు చేయడం అనేది దేవుని చిత్తమైనది. బైబిల్ రాయబడి ఉంది కదా, ప్రతి విషయమందును కూడా. మొదటి దశలో రాసిన పత్రిక 5:16లో రాయబడి ఉంది, ప్రతి విషయమందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని యొక్క చిత్తం అంట. ఏమండి, స్తుతికోవడం పెట్టుకొని దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని ఘనపరచడం, ఈ దేవుని యొక్క చిత్తం. ఇది ఎవరి చిత్తం చెప్పండి? దేవుని చిత్తం. మరో చోట రాయబడి ఉంది, స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు అన్నాడు. ఈ రీతిగా స్తుతికోవడం పెట్టుకొని స్తుతి యాగము చేయటం అనేది ఎవరిని మహిమపరచడం చెప్పండి? దేవుణ్ణి మహిమపరచటం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యముల ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనము ఉందుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన మహిమపరిచేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా, ఆయన స్తుతించేటువంటి వారిగా మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మంచి దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన చెడిపోయిన వారిని బాగు చేసి నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు, మన అపాయంలో ఉన్నటువంటి వారిని, మన దండంలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మేమున్నటువంటి ప్రాంతము సిరిపురం అనే ప్రాంతానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక కుటుంబం ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో ఏమండి, ఆ కుటుంబం అంతా విగ్రహారాధన కుటుంబం, దేవుని ఎరగని కుటుంబం. అయితే ప్రియమైన దేని మీద ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కుమార్తెను ఏమండి మరి దగ్గరలో ఉన్నటువంటి ఒక వేరే ప్రాంతానికి మరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. కుటుంబంలో కలహాల వల్ల అమ్మాయి ఏం చేసిందంటే పాయిజన్ తీసుకుంది, పురుగులు మనం తాగింది. తాగి హాస్పిటల్లో, ఖమ్మం ఏమండి మాకు హెడ్ క్వార్టర్, ఖమ్మంలో ఏమండి హాస్పిటల్ జాయిన్ చేశారు. జాయిన్ చేసి చావు బతుకులో ఉంది. డాక్టర్లు ఇవి బ్రతుకుతుంది అనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఏమండి మరణాపాయంలో ఉన్నారు. చావు బ్రతుకుల్లో ఉంది. చావు బ్రతుకులు అటు ఇటు కుట్టుకులాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, సరిగ్గా అదే టైంలో, కరెక్ట్ టైంలో ఏమండి దేవుని ఎరిగినటువంటి ఒక విశ్వాసం చేశారంటే, ఒక సేవకుడు నాడు సిరిపురంలో ఆ పాస్టర్ గారితో ఫోన్లో ప్రార్థన చేపిస్తాను, అమ్మాయి స్పీకర్ ఆన్ చేసి ఆ చెవి దగ్గర పెట్టండి అని చెప్పన్నారు. ఏమండి వెంటనే నాకు ఫోన్ చేశారు. ప్రియమైన దేవుని
దేవుడా ఫోన్లో నేను ప్రార్థన చేశాను, ప్రభువా చావు బతుకున్నటువంటి వ్యక్తిని మీరు బ్రతికించండి, ఆమె చావటానికి వీల్లేదు, ఆమె బ్రతకాలి, నువ్వు బ్రతికించండి, ఆ బిడ్డ బ్రతుకుతారని నామనికి మహిమ రావాలి ప్రభు అని దేవుడికి ప్రార్థన చేశాను. ప్రేమైన దేవుడా ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు చనిపోయేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, బ్రతికించాడు దేవుడు. ఏమండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ప్రేమందిలో 10 మంది, ఏమండి పెద్ద కుటుంబం. ఆ కుటుంబం ఆ ఒక్క కార్యం జరగడం ద్వారా కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చేసింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక నెల రోజులు కుటుంబం అందరూ ప్రార్థనలో ఉండి అందరూ కలిసి బాప్తిజం ఒకేసారి తీసుకున్నారు 8 మంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ కార్యం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు అండి. దేవుడు చూసారా, మన దేవుడు విషయాన్ని విలువగలడు. ఆయన విషయాన్ని ఏం చేస్తారు చెప్పండి, విలువగలిగి ప్రేమ దేవుడు మార వంటి చేదైన జీవితాలను మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన నామాన్ని మనం మహిమపరిచేటువంటి వారిగా మనం కలిగి ఉండాలని వాక్య భాగంలో దేవుడు తెలియజేస్తున్నాడు. చదవని దేవుడు వాక్య భాగంలో చూస్తే ఆయన కృపను బట్టి అన్నాడు. ఏమండి దేవుడు మనిషికి దేని బట్టి చేస్తాడు కార్యాలు? మన నీతిని బట్ట కృపను బట్ట? నీతిని బట్ట కృపను బట్ట? కృపను బట్టి. దేని బట్టి చెప్పండి? ఆయన కృప. అందుకనే బైబిల్ రాయబడి ఉంది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదని చెప్పు రాయబడి ఉంది. చూస్తారా? అందుకనే దావీదు భక్తుడు పాపం చేసి పడిపోయినప్పుడు, అయ్యా నా నీతిని బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను, దేని బట్టి చెప్పండి, నీ కృపను బట్టి నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుళ్యను బట్టి నా అతిక్రమలను విడిచివేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, నీ చూడండి 8వ వచనం 107వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసేటువంటి కార్యాలు. ఎలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు? ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం చెల్లించాలి మనం చెప్పండి? కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించేటువంటి వారిగా మనం కలిగి ఉండాలి. ప్రేమ దేని బిడ్డ, మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని అందరూ సమాధానం చెప్పాలి. చెప్తారా మీరు? సమాధానం చెప్పాలి. దేవుడు మనిషిని 3 అంశాలతో సృష్టించాడు. ఎన్ని అంశాలు చెప్పండి? 1 శరీరము, 2వది ప్రాణము, 3వది ఆత్మ. 1 ఏం చెప్పండి? శరీరము, 2 ప్రాణము, 3వది ఆత్మ. అయితే వీటిలో కనబడేది ఏంటి? ఈ శరీరం మాత్రమే కనబడుతుంది, ప్రాణం కనబడదు, ఆత్మ కూడా కనబడదు కదా. అయితే ఈ 3 అంశాల్లో, ఈ 3 విషయాల్లో దేన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి? ఆత్మతో స్తుతించాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కాదు అంటుంది. అది ఏమండి బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఆత్మతో కాదు స్తుతించేది. ఏంటో స్తుతించాలి తెలుసా? 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి, దేంతో స్తుతించాలి? ప్రాణం. ఏమండి మనిషిలో విలువైంది ఏంటి? పోతే తిరిగి రాని 2 ఉన్నాయి అంట. పోతే తిరిగి రాని ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 ఉన్నాయి. ఒకటి ప్రాణము, 2వది కాలం. ఒకటి ప్రాణం, 2వది సమయం. సమయం అంటే కాలం. కాలం పోతే తిరిగి రాదు. ఏమండి ప్రాణం పోతే తిరిగి రాదు. చాలా విలువైనవి ఇవన్నీ కూడా. ప్రియమైన మీద ఈ 3 అంశాల్లో దేవుడు మానవుని సృష్టించేటువంటి ఏమంటే శరీరమును, ప్రాణమును, ఆత్మను, ఈ 3 అంశాలతో దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు వీటిలో దేవుడు స్తుతించాలి అంటే, దేవుడితో మనం దేవుడు కనపరచాలంటే ఏందో చెప్పండి? ప్రాణముతో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి నీకు ఇచ్చిన ప్రాణము ఎక్కడుంది? ఎక్కడుంది ప్రాణం? మనుషులు ఎక్కడుంది?
ఎక్కడుంది ప్రాణం? ఎక్కడుంది ప్రాణం? ప్రాణం ఎక్కడుంది? రక్తములో ఉంది ప్రాణం. దేంట్లో చెప్పండి? లేఖనంలో రాయబడి ఉంది, దేహమునకు ప్రాణము రక్తం అంట. ఏమంటే చదవగలవా? పట్టుకోండి, చూడండి. ఏమండి, దేహమునకు ప్రాణం ఏం చెప్పండి? రక్తములో ఏముంది చెప్పండి? బ్లడ్ లో ఏముంది? ప్రాణం ఉందండి. అందుకనే ఏదైనా యాక్సిడెంట్ బ్లడ్ పోతా ఉంటే వెంటనే ఏమి ఎక్కించాలి చెప్పండి? రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కిస్తేనే ఏమండి, ఆ రక్తము ఎక్కిస్తేనే ఆ వ్యక్తి ఏమవుతుంది చెప్పండి? బ్రతుకుతాడు, బ్రతుకుతాడు, బ్రతుకుతాడు. యేసయ్య తన ప్రాణాన్ని మనకు పెట్టాడంటే అర్థం ఏంటి? తన ప్రాణాన్ని మనకు అర్పించాడంటే దానికి అర్థం ఏంటి? తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు ఆయన మన కొరకు చిందించాడు. ఆయన దేవునికి స్తోత్రం. ప్రతి రక్తపు బొట్టును ఆయన మన కొరకు ఏం చేసి చెప్పండి? చిందించాడు ఆయన. అందుకని ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు అని చెప్పని బైబిల్లో రాయబడి ఉంది. చూస్తారా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి మనం చూసినట్లయితే ఏమండి, మన ప్రాణముతో దేంతో చెప్పండి? మన ప్రాణముతో దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించేటువంటి వారిగా, ఆయన ఘనపరిచేటువంటి వారిగా మనం కలిగి ఉండాలి. ఏమండి, ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు బాగోలేదనుకో ఏమంటారు తెలుసా? నా ప్రాణం ఇవాళ బాగోలేదండి అంటారు. అవునా కదా? ఏం బాగోలేదట? ఏమంటే ఏదైనా విసుగుపోయారనుకోండి, విసుగుపోతే ఏమంటారు? నా ప్రాణం విసుగుపోయిందండి. ఏమైపోయిందండి? ప్రాణం అంతా ఏమైపోయింది చెప్పండి? విసుగుపోయిందండి. ఏమండి ఏదైనా జీవితం మీద విరక్తి కలిగిందండి, ఏమంటారు చెప్పండి? నా ప్రాణం మీద నాకు విరక్తి కలిగిందండి. ఏంటి ఎక్కడుంది? ప్రాణం అంతా బ్లడ్ లో ఉంది, రక్తంలో ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకనే రక్తం తగ్గినట్టు డేంజరే. ఏమండి, అది లిమిట్ లో అని ఉండాలి, పెరిగితే మంచిదే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు శరీర ధర్మ దినాల్లో ఏమండి అది ఒక ధనవంతుడి గురించి చెప్పారు. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఆ ధనవంతుడికి విస్తారమైన ఆస్తి ఉందంట, భూములు ఉన్నాయి. ఏమండి, విస్తారమైన భూముల ద్వారా విస్తారమైన పంట పండింది, ధాన్యము సమృద్ధిగా ఇంటికి వచ్చేసింది. ధాన్యము ఏమండి సమృద్ధిగా ఇంటికి వచ్చేసరికల్లా పాత కొట్లన్నీ కూడా తీసేశాడు, కొత్త కొట్లన్నీ కూడా నిర్మించి ఆ కొట్ల నిండా కూడా ధాన్యాన్ని అంతటిని కూడా ఏం చేశాడు చెప్పండి? సమకూర్చుకున్నాడు. బోళ్ళంత ధాన్యం, బోళ్ళంత ఆస్తి. ఏమండి, అతనికి ఏ తక్కువ లేదు, ఏ కొదువు అతనికి లేదు, ఏ లోటు కూడా అతనికి లేదు. అటువంటి ధనవంతుడు ఏమండి ధాన్యమంతా సమకూర్చుకొని, ధాన్యమంతా కూడా సమకూర్చుకొని ఇలా చల్లటి వేళ బయట పడుకొని ఏమంటున్నాడు తెలుసా? ఎవరితో చెప్పుకున్నాడు తెలుసా? లూకా 12:19లో యేసు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు అక్కడ? ఆ ధనవంతుడు ఏమని చెప్తున్నాడంటే, ధనవంతుడు నా ప్రాణమా, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, నువ్వు సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని ఎవరితో చెప్పుకుంటున్నాడు చెప్పాలి? ఎవరితో చెప్పుకుంటున్నాడు చెప్పాలి? ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా నువ్వు తిను, త్రాగు, సుఖించు, నీ కొరకు విస్తారమైనటువంటి ధాన్యము సమృద్ధిగా ఉన్నది అని తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. ప్రేమంటేంది బిడ్డరా, ఈ లోకంలో చాలా మంది మారుమనసు పొందయ్యా అంటే ఇప్పుడు మారుమనసు ఏంటండి? ఇప్పుడు రక్షణ ఏంటండి? ఇప్పుడు తినాలి, త్రాగాలి, సంతోషించాలి. కానీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రేమంటేంది బిడ్డరా, ఆ ధనవంతుడు కూడా ఆ విధంగానే తన ప్రాంతం చెప్పుకుంటా ఉంటే ఆ మాటలు ఎవరన్నారు? ఆకాశమందుండి దేవుడు ఆ మాటలు విన్నాడు. విని ఏమన్నాడు తెలుసా? అయితే దేవుడు వెర్రివాడు. ఏ టైటిల్ ఇచ్చాడు? భాగ్యవంతుడా అన్నాడా? గొప్పవాడా అన్నాడా? నువ్వు బోలంతా నీకు ఆస్తుంది కదా, బోలంత ధనం ఉంది కదా, బోలంత ధాన్యం ఉంది కదా, ఓ నువ్వు గొప్పవాడు అన్నాడా దేవుడు? అందులో ఏమన్నాడు చెప్పండి? వెర్రివాడా. ఏ టైటిల్ పెట్టాడు అతనికి? ఏ బిరుదు ఇచ్చాడు దేవుడు? వెర్రివాడా.
ఎందుకు వెర్రివాడయ్యాడు అతను? ఏమండి, ఎందుకు ఏ కారణం చేత వెర్రివాడయ్యాడు అని దానికి సమాధానం కింద ఇచ్చాడు దేవుడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవరిని ఒకటువని అతనితో చెప్పాను. దేవుడు అంత స్పష్టంగా మాట్లాడాడు. మన దేవుడు తేటగా మాట్లాడే దేవుడు. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు ఆయన. ఏమండి, నమ్ముకున్న భక్తులతోనే కాదు, భక్తి లేని భక్తిహీనులకు బుద్ధి చెప్పడానికి కూడా, ఏమండి, భక్తి లేని భక్తిహీనులకు బుద్ధి చెప్పడానికి కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు అందుకని ఏమన్నా తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సిద్ధపరచినవి, ఈ రాత్రి ప్రాణం పోతే నువ్వు సిద్ధం చేసిన ఎన్ని ధాన్యమాను ఆస్తి అంతా ఎవరేమవుతాయి అని అడిగాడు. అడుగుతూ ప్రేమని దేవునిలా ఒక మాట అన్నారు యేసు ప్రభువారు. చదవండి ఆ మాట. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాడు. చాలా మంది క్రైస్తవులు కూడా కానీ వాళ్ళకి ఏంటంటే మంచి బిల్డింగ్లు ఉన్నాయండి, వాళ్ళు బాగా ధాన్యం ఉందండి, వాళ్ళకి ఏదో కొన్ని ఎకరాల పొలం ఉందండి, వాళ్ళకి అది ఉందండి, ఇది ఉందండి, వాళ్ళే బాగున్నారు, మేము ఇట్లా ఉన్నాం అని ఎవరిని చూసి చెప్పండి, ఎవరిని చూసి? ఎదుటివాడిని చూసి భక్తిని పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, దయచేసి వారి వైపు చూడవద్దు. వారు బైబిల్ చెప్తా ఉంది, నిశ్చయంగా వారు కాలు జారే స్థలంలోనే ఉన్నారు. వారు పొరుగున పచ్చగా కనిపిస్తారు, సాయంత్రం అయ్యేసరికేమో చెప్పండి వాడిపోతారు. కనుక నువ్వు వారిని చూసి నీ భక్తిని పాడు చేసుకోవద్దు, నీ భక్తిని కాపాడుకో. నీ భక్తిని ఏం చేయాలి చెప్పండి? కాపాడుకో. నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. నువ్వు ఎవరైపు చూసి భక్తి చేయాలి? ఎవరైపు చూసారని చెప్పండి? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరైపు చూస్తూ చెప్పండి? విశ్వాసములకు కర్త, ఏమండి, దాన్ని కొనసాగించువాడు ఎవరు చెప్పండి? యేసు వైపు చూస్తూ. ఎవరైపు చెప్పండి? యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో, దేంతో చెప్పండి? ఓపికతో పరుగెత్తుదుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొనకుండా, మారు మనసు పొందకుండా, నీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, అంతా సున్నా. అంత ఏం చెప్పండి? సున్నా. అదంతా దీన్ని దేవుని రాజ్యం తీసుకెళ్ళలేదు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు. ఏ దినమందు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు. నీతి మరణము నుండి, నీతి మరణము నుండి, నరకము నుండి, పాతాళము నుండి రక్షించేది నీతి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా,
అందుకని దీని వాక్య భాగంలో దేవుడు చెప్తా ఉన్నాడు, చూసారా, ఆ ధనవంతుని వెరివాడా అని చెప్పి దేవుడు పిలిచాడు. కానీ బైబిల్లో మరొక ధనవంతుడు, ఆయనే భక్తుడైనటువంటి దావీదు. ఏమండి, దావీదు ధనవంతుడు. ఏమండి, ప్రేమని దేన్ని బిడ్డరా, ఒకప్పుడు ఏమండి దావీదులకు ఏమీ కూడా లేదు, కనసారిపోవాడు, గొర్రెలు కాచుకునేటువంటి వాడు. ప్రేమని దేన్ని బిడ్డరా, నేల నుండి పడిపోయినటువంటి వాడు, పెంటకు మీద పడినటువంటి దావీదును దేవుడు అలా పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. అలా పైకి లేపి దేవుడు ఉన్నత స్థలమందు ఏమండి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. దేవుడు ఇప్పుడు దావీదులకు ధనం విషయంలో కొదువు లేదు, డబ్బు విషయంలో కొదువు లేదు, ఆస్తి విషయంలో కొదువు లేదు, ధాన్యం విషయంలో కొదువు లేదు, ఏ విషయంలో ఏ లోటు కూడా లేదు. అయినా దావీదేమన్నాడు తెలుసా, నా ప్రాణమా. ఏమండి, దేంతో మాట్లాడుతున్నాడు చెప్పండి? ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను ఎందుకు అన్నాడు తెలుసా? ఈ ప్రాణానికి సుఖం ఎక్కువైతే దేవుణ్ణి మర్చిపోతాడంట. అందుకే కడుపు నిండిన వాడంట తేనె పట్టునైనా తొక్కేస్తాడట. ఎవరు చెప్పండి? కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కివేస్తాడు బైబుల్ చెప్తా ఉంది. ఏమండి, కడుపు నిండితే ఏమండి, ఏం నిండితే చెప్పండి? కడుపు నిండితే అంత సమృద్ధిగా ఉంటే, అన్ని బాగుంటే ప్రార్థన రండయ్య అంటే ఇప్పుడే టైం లేదండి, నాకు ఏం లేదంట, టైం లేదు. నువ్వు టైం ప్రార్థన రావడానికి నీకు టైం లేదంటున్నావు కదా, నువ్వు బ్రతకడానికి నీకు టైం లేదు, వచ్చేయమంటే దేవునికి స్తోత్రం. ఏంటి అయ్యా ప్రార్థన అంటే, అయ్యా అమ్మ ప్రార్థన రండమ్మా అంటే బిజీ. ఏం చెప్పండి? బిజీ, బాగా బిజీ. ఏమండి, ప్రేమని దేని బిడ్డరా, ఏమండి నాకు టైం లేదు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ప్రేమని దేని బిడ్డరా అండి. అందుకనే మనం ప్రార్థనకి సమయము, దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. మనం దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకే ప్రేమని దేని బిడ్డరా, దావీదు భక్తులు అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్న దావీదు అన్నాడు తెలుసా, దానికి సుఖం ఎక్కువైపోయి ఏమండి దేవుణ్ణి ఒకవేళ మర్చిపోతాడేమోనని చెప్పని, ఎవరిని మర్చిపోతాడని? దేవుణ్ణి మర్చిపోతాడని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను ఎవరు సన్నిధించాలి? యెహోవాను సన్నిధించుము. నా అంతరంగములో, మానవుని అంతరంగంలో ఏమున్నాయి? మనస్సుంది. మానవుని అంతరంగంలో ఏమున్నాయి? హృదయం ఉంది. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని ఆరాధన అనేది చేయాలి. దేవుని ప్రేమించే వారిగా మనం కలిగి ఉండాలి. అందుకనే నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోయావా దేవుణ్ణి మర్చిపోతావు. అందుకనే తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ ప్రాణంతో చెప్పుకున్నావా? ఆ విధంగా నీ ప్రాణంతో ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? ప్రేమందేన్ని బిడ్డలారా, నేను వాక్యములో ధనవంతుడైనటువంటి, గొప్పవాడైనటువంటి, ధనవంతుడైనటువంటి, రాజైనటువంటి దావీదు భక్తుడు చెప్పుకుంటున్నాడు తన ప్రాణమును ఒకవేళ దేవుణ్ణి మర్చిపోద్దేమో, దేవుని స్తుతించడం అనేది, దేవుని గణపరచడం అనేది ఒకవేళ మర్చిపోతాడేమో అని చెప్పని తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించు అని చెప్పని ఏమండి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. దావీదు భక్తుని జీవితంలో కూడా ఏమండి ఆయన పూల పాఠం కాదు, ఏమండి ముళ్ళ బాటలోంచి బయటకు వచ్చాడు. ఏమండి శ్రమల కొలువులోంచి ఆయన దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎన్నో పోరాటాలు ఎదురైనాయి, ఎన్నో శ్రమలు ఎదురైనాయి, ఎన్నో కష్టాలు ఎదురైనాయి. సొంత కుమారుడు తన మీద తిరుగుబాటు చేశాడు, తన సింహాసనం కాజేసి కూర్చున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు ఎదురైనప్పుడు కృంగిపోయాడు. తన ప్రాణం ఏమైంది తెలుసా? ఏమైపోయింది? తన ప్రాణము కృంగిపోయింది. ఏమండి తను ఓదార్చే వాడు ఎవరు కూడా లేరు, తను ధైర్యపరిచే వాడు ఎవరు కూడా లేరు, తను బలపరిచే వాడు ఎవరు కూడా లేరు. మనకు కూడా చూడండి, ఒకసారి గమనించండి. మనకు కూడా ఏమండి మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనల్ని కూడా బలపరిచే వాళ్ళు ఉండరు. ఉంటారు చెప్పండి?
ఉండరు. అటువంటి టైంలో దావీదు భక్తుడు ఏం చేశాడు తెలుసా? 42వ కీర్తనలో ఏమన్నా అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఏమంటే తన ప్రాణాన్ని బలపరుచుకుంటున్నాడు. ఆ ఒకే ఒక్క మాట 3 సార్లు రాయబడిందండి. 42వ కీర్తన చదవండి. నా ప్రాణమా, ఎన్నో వచనం? 42:5 కీర్తన. నా ప్రాణమా నీవేళ కృంగిపోయి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త మరియు ఆయనే నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సిరిపురం ప్రాంతంలో మందిరం కట్టడానికి ఎన్నో దినాలుగా, ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తే దేవుడు ద్వారం తెరిచాడు. ప్రియమైన దేవుడా, దైవసరికి సహవాసం నేర్పించేది ఏంటంటే, ఏ రైతుల దగ్గరికి వెళ్ళి చేయి చాపడకూడదు, ఏ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి చేయి చాపడకూడదు. రాకు నుంచి ప్రార్థన చేస్తే దేవుడే మనుషులను తీసుకొచ్చి అక్కడ కార్యం జరిగించి కట్టించాలి. బిడ్డలారా, ఆ రీతిగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించినప్పుడు ప్రియమైన దేవుడా, దేవుని కృపను బట్టి మందిరానికి పునాది అయింది, పిల్లర్స్ పైకి లేసి స్లాప్ అయింది. ఆ స్లాప్ వేసాక 150,000 అప్పు అయిపోయింది. ఏమండి, ఇంకేమున్నాయి? గోడలు ఉన్నాయి. ఏమండి, ఫినిషింగ్ వర్క్ ఉంది. ఈ 150,000 అప్పు తీర్చి ఇంకా మిగిలిన కూడా పని కూడా అవ్వాలి, డబ్బుల్లో చేతుల్లో. ప్రేమ ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఎందుకని నీకు అంత పెద్ద మందిరం అన్న వాళ్ళే తప్ప ధైర్యపరిచిన వాళ్ళు ఎవరు కూడా లేరు. నీకెందుకై అంత పెద్ద మందిరం అంటున్నారు తప్ప, ఏమండి దేని కొరకు మందిరం? ఏమంటే ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, వారి సమస్యలు వచ్చి దేవుని మందిరంలో మొరపెట్టుకోవడానికి, ఏమండి దేవుని మహిమ కొరకు అక్కడ కట్టబడుతూ ఉంటే కొండ తీసేవాళ్ళే, ఏమండి మాట్లాడే వాళ్ళే, ఏమండి కానీ సహాయం చేసే వాళ్ళు కాదు, బలపరిచే వాళ్ళు కాదు, ధైర్యపరిచే వాళ్ళు కాదు. అటువంటి టైంలో ప్రేమందేని బిడ్డరా ఒంటరిగా అక్కడికి వెళ్ళిపోయి ఏమండి దేవునికి ప్రార్థన ప్రాణం కురిగిపోతున్నటువంటి టైంలో ఈ వాక్యాలు తీసుకున్నా. నేను ఈ వాక్యం తీసుకొని నా ప్రాణంతో మాట్లాడుకోవడం ప్రారంభించాను. నా ప్రాణంతో, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు ఏముంచుము? నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు అని చెప్పని ఇంకా నేను ఆయన్ని స్తుతిస్తానండి. నా ప్రాణంతో మాట్లాడుకోవడం ప్రారంభించా. ప్రాణంతోనే మాట్లాడుకోవడం కాదు, ఇంకా ఏం చేశాను తెలుసా? నా ప్రాణాన్ని బలపరచుకోవడం కొరకు పాట కూడా పాడుకున్నా. ఏ పాట తెలుసా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెంట చెప్పి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెంట చెప్పి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. ఒక పక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, పాట పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటా ఉంటే కృంగిపోయిన స్థితిలో చాలా పైకి లేపాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరంగా, అద్భుతంగా దేవుడు ప్రేమిందేని బిడ్డరా ఆ 150,000 అప్పు తీర్చేశాడు, గోడలు కట్టించాడు దేవుడు, ఫినిషింగ్ అంతా పూర్తి చేపించాడు దేవుడు, చక్కగా మందిర ప్రతిష్ఠ కూడా జరిగించేది. దేవునికి స్తోత్రం. సావులో ఎన్నో నిందలు, సావులో ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ప్రియమైన దేవుని బిడ్డగా ఇటువంటి వాక్యాలు తీసుకుని నా ప్రాణంతో మాట్లాడుకుంటా ఉంటాం.
నా ప్రాణమా నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు, కృంగిపోవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రాణంతో ఏం చేస్తాను చెప్పండి, మాట్లాడుకోవటం ప్రారంభించు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దైవసేవ సహవాసంలో నేర్పించినటువంటి భక్తి ఏంటంటే సమయాంతరం కొద్ది ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవటం. ఏకాంతంగా మేమున్న ప్రాంతంలో అనేక మంది పాస్టర్లు ఉన్నారు, కానీ అనేక మంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఎవరు ఏకాంత ప్రార్థన చేయడం తెలియదు. నేను ఒక్కనే ఆ మామిడి తోటలోకి వెళ్ళిపోయి, ఊరు బయటికి మామిడి తోటలోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ మామిడి చెట్ల కింద కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రేమందేన్ని బిడ్డరా ఇటువంటి పుకార్లు లేపారు తెలుసా. ఇది చేతబడి చేస్తామని పుకార్లు లేపారు. ఏమండి, ఆ పుకార్ వల్ల మనుషులు వస్తారు ఆ ప్రార్థనకి. ఏమండి, ఏకాంతం నా బాధలను చెప్పుకొని దేవునికి మొరపెట్టుకుంటా ఉంటే, ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఊరి బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏ పుకార్లు లేపారు గ్రామంలో. ఏమంటే కిట్టిన వాళ్ళు పదవాళ్ళు ఉంటారు కదా, అది ఏ పుకార్లు లేపారంటే చేతబడి చేస్తాడు అయ్యగారు అని చెప్పని పుకార్లు లేపారు. ఏమండి, ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి చెప్పండి, ఆలోచన చేయండి. ఆ పుకారు ఏమండి, అబద్ధం అంటే తొందరగా ఆపించుద్దంట. ఏం చెప్పండి, అబద్ధం అనేది తొందరగా ఆపించు, నిజం నిలకడ మీద తెలుసుద్దంట. అప్పుడు దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, ఈ పరిస్థితి నాకు కాదు, నేను సొంతంగా నాకు సొంత స్థలం దయచే, ఊరి బయట ఊరికి దగ్గరలో సొంత స్థలం దయచే ప్రభువా, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉంది నాకు. పగలైనా రాత్రైనా ఏ టైం అయినా సరే నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుడి సొంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, ఏమంటే మేమున్న ప్రాంతం మెయిన్ రోడ్డుకి ఆనుకుని 43 సెంట్లు ఇచ్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. నువ్వు ఇష్టంగా ప్రార్థన చేసుకోగా, నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఎన్ని సెంట్లు ఇచ్చాడు చెప్పండి, 43 సెంట్లు దేవుడు స్థలం ఇచ్చాడు. అక్కడ చిన్న షెడ్ వేసి పాకేసి దేవుడు ఇక పగళ్ళు రాత్రులు ప్రార్థన చేయటం. ఏమంటే సమస్యలతో వచ్చిన వాళ్ళు ఏకాంతంలో ప్రార్థనలు పెట్టి ఆ ప్రార్థనలో మొరపెట్టించు ప్రార్థన చేపించడం ద్వారా అద్భుతంగా దేవుడు కార్యాలు చేసి సంఘాన్ని కట్టాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మన యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ, అనారోగ్య విషయాల్లో కానీ, కుటుంబ సమస్యలో కానీ, అప్పుల సమస్యలో కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనారోగ్యంలో బాధపడుతున్నావా, అప్పుల సమస్యతో నువ్వు బాధపడుతున్నావా, కుటుంబ సమస్యలో నువ్వు బాధపడుతున్నావా, ఏ సమస్యలైనా నిన్ను బయటకు తీసుకురావైనా సమర్థుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. చూసారా, అందుకని ప్రేమ దేవుని బిడ్డరా, మన ప్రాణముతో దేవుని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, దేవుణ్ణి స్తుతించాలి, సన్నతించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆయన చేసిన మేలు మనం మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. మన స్వస్థత కొరకై ఆయన కొడదెబ్బలు తిన్నాడు. నువ్వు స్వస్థత పొందుకోవటం దేవుని యొక్క చిత్తం. ఏం చెప్పండి, స్వస్థత పొందుకోవటం ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. నీ స్వస్థత కొరకై ఆయన కొడదెబ్బలు తిన్నాడు. నీ స్వస్థత కొరకై ప్రక్కల బల్లి పూట పడిపించుకున్నాడు. నీ స్వస్థత కొరకై కొడదెబ్బలు ఒకటి తక్కువ 30-40 కొడదెబ్బలు తిన్నాడు ఆయన. ఏమండి, అందుకని బైబిల్ రాయబడింది, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన గాయముల వలన ఏం చెప్పండి మనకి స్వస్థత. దేవుడు శీఘ్రంగా దేవుడు స్వస్థతను తన కుమార్తెకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డరా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు బాగు చేసే దేవుడు, మన దేవుడు పైకి లేవనెత్తేటువంటి దేవుడు, ఉన్నత స్థితిలో మనం నిలబెట్టేటువంటి దేవుడు. కనుక ఆ దేవుణ్ణి మనము ఎలా ప్రేమించాలి చెప్పండి? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించే వారిగా మనం కలిగి ఉండాలి, ఆరాధించే వారిగా మనం కలిగి ఉండాలి, స్తుతించే వారిగా మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, మరి ఈ రీతిగా ఈ కుటుంబంలో ఈ స్తుతి కూటము ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూస్తారా, అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి
వారు ఆశ్చర్య కార్యములను బట్టి, ఏ కార్యాలు చేస్తారో చెప్పండి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తారట. ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు ఏం చెప్పండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురుగాక. మనం దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి, కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించే వారిగా ఉందుముగాక, ఉందుముగాక. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని అంశాలతో దేవుడు సృష్టించాడు మనల్ని? 3 అంశాలు. 3 అంశాల్లో ప్రాణం గురించి నేర్చుకున్నాం కదా. మరి శరీరం పరిస్థితి ఏంటి, లోపల ఆత్మ పరిస్థితి ఏంటి? ఏమండి, ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? తినటానికి, త్రాగటానికి, సుఖించడానికి ఇచ్చాడా? ఏమండి, ఈ శరీరం దేంతో సృష్టించాడు దేవుడు? మట్టితో. ఏ మట్టితో? ఏ మట్టితో? నేల మట్టితో. నేల మట్టిలో అనేక రకాలు ఉన్నాయి. పాటి మట్టి ఉంది, బంక మట్టి ఉంది, నల్ల మట్టి ఉంది, రేగల మట్టి ఉంది. ఏ మట్టితో దేవుడు సృష్టించాడు? ఏ మట్టితో? కీర్తన 64 వాక్య ప్రకారంగా చూద్దాం. కీర్తన 64:4 చూసినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమందు, నీవే మాకు కుమ్మరి వాడవు అంటాడు. చూడండి, కీర్తన యెషయా గ్రంథము క్షమించండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయములో, ఏమండి ఆ వచనం పట్టుకోండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో యెహోవా నీవే మాకు తండ్రివి అనే పదం స్టార్ట్ అవుద్ది. ఎన్నో వచనం? 8. యెషయా గ్రంథము 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యి. ఎవరి చేతి పని ఉన్నా? దేవుని చేతి పని అయి ఉన్నా. ఇప్పుడు చెప్పండి వాక్యాన్ని బట్టి, ఏ మట్టితో దేవుడిని సృష్టించాడు దేవుడు? జిగట మట్టితో. అందుకే ఒక్కరోజు స్నానం చేయకపోతే ఒళ్ళంతా ఏమవుతుంది చెప్పండి? జిగట మారిపోద్ది. ఏమవుతుంది చెప్పండి? జిగట వచ్చింది ఒళ్ళంతా కూడా. చూసారా ప్రియమైన దేవుడు, జిగట మట్టితో దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు ఎవరి పోలిక, ఎవరి స్వరూపం తెలుసా? ఆయన పోలికే, ఆయన స్వరూపమే. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో దేవుడు నన్ను దేవుడు ఏం చేయాలి చెప్పండి? సృష్టించాడు. దేవుడు ఎందుకొరకు సృష్టించాడు? ఈ డిజైనర్. ఏమండి, ఇగో ఈ రీతిగా కళ్ళు ఇక్కడ ఉండాలి, నోరు ఇక్కడ ఉండాలి, చేతులు ఇట్లా ఉండాలి, ఈ కాళ్ళు ఇట్లా ఉండాలి. ఈ డిజైనింగ్ ఎవరు? డిజైనింగ్ ఎవరు? దేవుడే డిజైనర్. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకు దేవుడికి శరీరానికి ఇచ్చాడు? ఈ దేహాన్ని దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? 1 కొరింథీ 6:19 దానికి జవాబు, దానికి ఆన్సర్. 1 కొరింథీ 6:19. త్వరగా ఇది సాయం చేయండి, అయిగా నాకు ఇచ్చిన టైం అయిపోయింది. 1 కొరింథీ 6:19. మీ దేహము మీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి. చూద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? రక్తం. ఏం చెప్పండి? అమూల్యమైనది. అమూల్యం అంటే ఏంటి? వెలకట్టలేనిది, మూల్యము చెల్లించలేనిది, వెలకట్టలేనిది. ఏం చెప్పండి? రక్తం. రక్తం అండి, యేసయ్య రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం. ఏమండి, ఒక మనిషిలో బ్లడ్కి గ్రూపులు ఉంటాయి. బి పాజిటివ్ అని, ఏ నెగిటివ్ అని, బి నెగిటివ్ అని గ్రూపులు ఉంటాయి. ఒక వ్యక్తికి రక్తం ఎక్కించాలంటే నాది బి పాజిటివ్ గ్రూప్. నాకు రక్తం ఎక్కించాలంటే ఏ గ్రూప్ కావాలి? బి పాజిటివ్ కావాలి. ఇంకో వ్యక్తికి ఏ నెగిటివ్ అనుకోండి, అలా రక్తం ఎక్కించాలంటే ఏ నెగిటివ్ రక్తం ఎక్కించాలి. కానీ యేసయ్య రక్తం అన్ని గ్రూపులకు సెట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి రక్తం చెప్పండి? యేసయ్య రక్తం అన్ని గ్రూపులకు ఏమవుతుంది చెప్పండి? అన్ని బ్లడ్ గ్రూపులకు సెట్ అయిపోయే రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. అందుకని సంస్కృత భాషలో పాపం పోవటానికి ఒక శ్లోకం ఉంది. ఏమనంటే, సర్వ పాప పరిహారం
రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే మనుషులు చేసిన సర్వ పాపములు అంటే ఏంటి? చేతులతో చేసిన పాపములు, కాళ్ళతో చేసిన పాపములు, కళ్ళతో చేసిన పాపములు, నోటితో చేసిన పాపములు, చెవులతో చేసిన పాపములు, ఈ దేహముతో చేసిన ప్రతి పాపములు పోవాలంటే ఏ రక్తం కావాలి చెప్పండి? సర్వ పాప పరిహరించబడాలంటే తద్రక్తం పరమాత్మేన. పరమాత్ముడు అంటే పరమ నుండి దిగి వచ్చినటువంటి ఆత్మస్వరూపైన దేవుడు పరమాత్ముడు. ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే ఆ పరమాత్ముడే భూమి మీద దిగి వచ్చి తన రక్తాన్ని చిందిస్తేనే ఆ రక్తం ద్వారానే ఏం పోతాయి? పాపములు క్షమించబడతాయి. పాపముల నుంచి విడుదల అనేది పొందుకుంటాం మనం. ప్రేమ దేవుని బిడ్డలేరా, అందుకని ఈ దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. అందుకే దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మన లోపల ఆత్మను ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు ప్రాణం గురించి అయిపోయింది, శరీరం గురించి అయిపోయింది. ఇప్పుడు దేని గురించి చెప్పండి? ఆత్మని దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆత్మను ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు, చెప్పండి, ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను దేవుని ఏం చేయాలి చెప్పండి? ఈ ఆత్మలో దేవుని ఆత్మ మిక్స్ అవ్వాలి. ఈ ఆత్మలు ఎవరి ఆత్మ చెప్పండి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మలు ఏమండి కలవాలి. పరిశుద్ధాత్మను ఎవరు పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మతో సత్యముతో దేవుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధన అనేది చేయాలి. అటువంటి ఆరాధనలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఏమండి? ఆరాధనలో నీ ప్రాణము, ఆత్మ, శరీరము మూడు లేనమైపోవాలి ఆరాధనలో. ఏమండి? అంతేగాని ఆరాధించేటప్పుడు అటు కళ్ళు మూసి అటు చూస్తూ ఉంటారు, ఇటు చూస్తూ ఉంటారు. ఏమండి? అటు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా చేయదు కాదు. ఆరాధనలు ఏం చేయాలి చెప్పండి? ప్రాణ ఆత్మ దేహములు ఆయనలో ఏమో చెప్పండి? లీనమైపోవాలి. దేవునికి స్తోత్ర. ఏమండి? ఈ ఆత్మ నరకానికి పోకూడదు. ఈ ఆత్మ ఎక్కడికి పోకూడదు చెప్పండి? నరకానికి పోకుండా రక్షించబడి పరలోక రాజ్యములో చేర్చబడాలి. అందుకొరకు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి. అందుకే యేసే అన్నారు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి యేసు ప్రభువు ప్రకటించారు. ఆయన అపోస్తులు ప్రకటించారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షించబడి దేవుని రాజ్యాన్ని చేరాలంటే ప్రభుని యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది ఆయన నిత్య రాజ్యాన్ని పొందుకోమని దేవుడు మనవి చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రేమ దేని మీద ఈ ప్రాణంతో దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించేవారిగా మనం కలిగి ఉండాలి. దేవుడు రమేష్ గారి కుటుంబంలో ఏమండి ఇంకా రానున్న దినాల్లో ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు తన కుమార్తెకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామములో తన కుమార్తెకు దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. దేవుని సేవకులకు అప్పగిద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. అందరూ చెప్పండి, యేసయ్యా నీకు వందనాలు. ఇప్పటి వరకు నాతోనే మాట్లాడే ప్రభువా నీకు వందనాలు. అందరూ చెప్పండి, దేవునికి వందనాలు చెబుదాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు తండ్రి నీ కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేగా మాట్లాడారు. దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను నిలబడుస్తున్నాం. ఆ ప్రాణముతో అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ ప్రాణముతో నిన్ను కనపరుస్తున్నాం. ఆయన యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి కూటమి ఏర్పాటు చేస్తున్నటువంటి బిడ్డలు రమేష్ కుటుంబం దీవించండి. ఆయన మీరు ఆశీర్వించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతిదిన బలహీనత యేసు నామములో తొలగిపోవుగాక. ప్రతిదిన అనారోగ్యం యేసు నామములో తొలగిపోవుగాక. ప్రభువా మీ నామాన్ని బట్టి స్వస్థత కలుగుగాక కోరుతున్నాను. ప్రభువా నా దాసుడు పలికిన మాట రూఢిపరుస్తాను. దేవా నీకు వందనాలు. రూఢిపరిచినందుకు నీకు వందనాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయి, సంపూర్ణ స్వస్థత దయచేయి. కుటుంబాన్ని దీవించండి. అంచెలంచెలుగా ఈ కుటుంబము అభివృద్ధి పొందునుగాక. ఆశీర్వదించబడునుగాక. ప్రభువా మీకు ఆశీర్వాదం ముందు
దయచేయండి. ఈ ప్రాంతంలో సేవ చేసిన అవసరాలను బలపరచండి అయ్యా, సంఘాన్ని బలపరచండి అయ్యా, ఇంకా గొప్ప కార్యాలు చేయండి అయ్యా, ఇంకా గొప్ప అద్భుతాలు చేయండి నాయన. ఈ ప్రాంతాన్ని గ్రామాన్ని కదిలించండి ప్రభువా. శక్తి చేతనే బలము చేతనే కాక నా ఆత్మ చేతని జరిగిస్తాను. నీ ఆత్మ చేతనే ఘనమైన సేవ జరుగునుగాక. గొప్ప సేవ జరిగించండి ప్రభా. నాతో సేవకు అందరినీ బలపరచండి, దీవించండి, ఇంకొక వర్ధన చేయమని ఈ చిన్న ప్రార్థనలు ఆలకించమని యేసుక్రీస్తు ప్రార్థించండి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.